హాయ్ హలో స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ రిజల్ట్స్ ఎట్టకేలకు అఫీషియల్ వెబ్సైట్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఎవరైతే ఇప్పటి వరకు హాల్ టికెట్ తీసుకోలేదో వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ లో ఈసారి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ రూల్స్ చాలా అసాధారణమైనటువంటి రూల్స్. ఈ రూల్స్ ఎవరు వైలేట్ చేసినా సరే ఖచ్చితంగా మీరు పనిష్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఆ రూల్స్ ఏంటో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. సో మీరు TGBIE వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెళ్తే అక్కడ మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయితే మీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ లేదా మీ SSC హాల్ టికెట్ నెంబర్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ పైన ప్రిన్సిపల్ సిగ్నేచర్ అవసరం లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇంకా మనకి వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటంటే ఈసారి ఎగ్జామినేషన్ హాల్ టికెట్ పైన QR కోడ్ స్కానర్ కూడా పెట్టడం జరిగింది. సో QR కోడ్ కూడా ఇచ్చారు. స్కాన్ QR కోడ్ ఫర్ సెంటర్ లొకేషన్. మీరు సెంటర్ కి ఏ లొకేషన్ లో ఉండిందో మీకైతే మొబైల్లో చూసుకొని ఆ లొకేషన్ కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. సో చాలా మంది గుర్తు పెట్టుకోండి, ఈసారి ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళేటప్పుడు మీరు 8:30 కల్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోవాలి. 8:30 కల్లా ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి. ఒకవేళ 8:30 కల్లా ఎగ్జామినేషన్ హాల్లో లేకపోయిన వాళ్ళకి ఒక పావు గంట అంటే 8:45 AM వరకు మిమ్మల్ని అలో చేస్తారు లోపలికి వెళ్ళడం కోసం. 8:45 AM కి గేట్ క్లోజ్ చేస్తారు. వన్స్ గేట్ క్లోజ్ చేస్తే మిమ్మల్ని అలో చేయరు. ఇంతకు ముందు మీకు తెలిసిందే, గత సంవత్సరం మీరు ఫస్ట్ ఇయర్ రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 9 తర్వాత ఒక 5 minutes వరకు కూడా టైం ఇచ్చారు. అసలు ఈసారి 9 వరకు కూడా టైం లేదు. 8:45 ఈస్ ద లాస్ట్ టైం. So gate closing time. After 8:45 AM, the candidate should not allowed into the examination hall. మీరు గేట్ బయటే ఉంటారనమాట. 8:45 AM తర్వాత గేట్ బయటే ఉంటారు. మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నో లేకపోతే ఇంకేదో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నో పోవచ్చులే ఇంకా పావు గంట టైం ఉందని చెప్పేసి ఆగుతున్నో ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ ఎగ్జామ్ రాయరు, ఆబ్సెంట్ అవుతారు. నెక్స్ట్ మళ్ళీ సప్లిమెంటరీ రాసుకోవాల్సిందే. సో ఈసారి ఇన్స్ట్రక్షన్ మాత్రం గట్టిగా వాళ్ళైతే హాల్ టికెట్ లో ఇచ్చారు అండ్ అలాగే చాలా పేపర్ స్టేట్మెంట్స్ లో కూడా ఇచ్చారు. దానికి సంబంధించి వీడియో కూడా ఆల్రెడీ చేసాం మనం. అది మీకు ఒకసారి చూపిస్తా చూడండి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఇలాంటి ఇలా చూపిస్తున్న హాల్ టికెట్ మీ యొక్క సబ్జెక్టులు అవన్నీ కూడా ఏ డేట్ నాడు ఏ సబ్జెక్ట్ అనేది కూడా ఉంటుంది. డేటు సబ్జెక్ట్ ఇలా చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీ ఫోటో ఉంటుంది, ఫోటో కింద మీ పేరు ఉంటుంది. సో మీరు OMR షీట్ లో కూడా ఈ ఫోటో ఉందా లేదా, ఈ సిగ్నేచర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ మీరు ఆ పర్టికులర్ డేట్ లో రాసేటప్పుడు ఆ సబ్జెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, ఇది మీ మొబైల్లో స్కాన్ చేసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్ అయితే తెలుస్తుంది మీకు. ఇక్కడ చూడండి, ఇది ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. సెంటర్ వచ్చేసి నారాయణ కాలేజ్ లో పడింది స్టూడెంట్ కి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మనం మాట్లాడదాం. ఫస్ట్ నోట్ పాయింట్ చూడండి, ఫస్ట్ పాయింట్ ఇది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్స్ షుడ్ ఆక్యుపై ద సీట్స్ allotted to them in the examination hall by 8:30 AM. 8:30 AM కల్లా మీరు సీట్ అయితే ఆక్యుపై చేసుకోవాలంటున్నారు. ఎక్కడ? ఎగ్జామినేషన్ హాల్లో. ఎగ్జామినేషన్ హాల్లో సీట్ ఆక్యుపై చేసుకున్నటువంటి టైం ఎంత అంటే 8:30 AM. అండ్ తర్వాత చూడండి, క్యాండిడేట్స్ రిపోర్టింగ్ ఆఫ్టర్ 8:45 AM will not be allowed into the examination halls. 8:45 AM తర్వాత క్యాండిడేట్స్ ని ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చేయము అని చెప్తున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా మంది లేజీగా ఉంటారు, ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరే ఉంటారు, కానీ ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి మీకు కావాల్సిన వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి చూసుకొని వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి మీరైతే వెళ్ళడం కోసం చూస్తూ ఉంటారు. బట్ అలాంటిది అయితే చూడకండి. ఓకేనా? ఈసారి స్ట్రిక్ట్ రూల్ అన్నమాట ఇది. ఇది చాలా మీరు ఇది వైలేట్ చేయొద్దు. ఈ రూల్ అయితే వైలేట్ చేయొద్దు. తర్వాత హాల్ టికెట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ టిల్ she received his pass certificate. లాంగ్ మెమో వచ్చేదాకా హాల్ టికెట్స్ అయితే మీరు ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకోండి అంటున్నారు. సో ఇక మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్, ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనుకుంటాం కానీ దీస్ ఆర్ ఆల్సో నాట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇది కూడా కొంచెం అఫీషియల్ గా స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. ఇందులో మీకు వాళ్ళు చెప్పినటువంటి స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఒక్కసారి చూద్దాం. Candidate should verify the entries printed in the hall ticket carefully. Any discrepancies should be brought to the notice of the ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ హాల్ టికెట్ తీసుకున్న తర్వాత ఏమన్నా హాల్ టికెట్ లో మిస్టేక్స్ ఉంటే మీ ప్రిన్సిపల్ దృష్టికి అయితే తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. ఓకే, అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ షుడ్ రీడ్ కేర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రింటెడ్ ఆన్ ద ఆన్సర్ బుక్. ఆన్సర్ బుక్ లెట్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్ గా చెక్ చేసుకుని అంటున్నాడు. రిజిస్టర్డ్ నంబర్ నోటెడ్ ఇన్ ద హాల్ టికెట్ షుడ్ టాలీ. హాల్ టికెట్ లో ఉన్న రిజిస్టర్డ్ నెంబర్ దేనికి టాలీ కావాలంట? విత్ రిజిస్టర్డ్ నంబర్ ప్రింటెడ్ ఆన్ ద OMR బార్ కోడ్ షీట్. మీకు ఇచ్చేటువంటి OMR బార్ కోడ్ షీట్ మీద ఉన్నటువంటి రిజిస్టర్డ్ నంబర్ తో మీ హాల్ టికెట్ లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ నంబర్, ఇక రిజిస్టర్డ్ నంబర్ ఎక్కడ ఉంది సార్ అంటే, సో దిస్ ఈస్ ద రిజిస్టర్డ్ నంబర్. ఇది రిజిస్టర్డ్ నంబర్ అంటాం. రోల్ నెంబర్ ఉంది కదా, ఇదే మీకు రిజిస్టర్డ్ నంబర్. ఈ రిజిస్టర్డ్ నంబర్ మీకు ఇచ్చేటువంటి OMR లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ నంబర్ తో టాలీ అయిందా లేదా, సేమ్ నంబర్ ఉందా లేదా చూడాలా. ఒకవేళ లేకపోతే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ టు కలెక్ట్ ద కరెక్ట్ OMR.
కరెక్ట్ ఓఎంఆర్ షీట్ తీసుకోవడం అనేది స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. ఫ్రమ్ ద ఇన్విజిలేటర్, పిన్నింగ్ ద రాంగ్ బార్ కోడ్ షీట్ విల్ లీడ్ టు రాంగ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. రాంగ్ పిన్నింగ్ చేశారనుకోండి, అంటే వేరే వాడు ఓఎంఆర్ తీసుకొని మీ ఆన్సర్ బుక్ లకి పిన్ చేయడం పొరపాటున, అంటే మీరు పొరపాటు తీసుకుంటారు, పిన్ చేసిన తర్వాత స్టిక్కరింగ్ చేసిన తర్వాత ఇక అది వాళ్ళ రిజల్ట్ లో పడిపోతుంది. రాసింది మీరైనా సరే వేరే వాడి రిజల్ట్ లోకి వెళ్ళిపోతాం. బార్ కోడ్ ఎవరిదైతే అవుతుందో ఆ బార్ కోడ్ కింద ఉన్న ఆన్సర్ బుక్లెట్ వాళ్ళకి సంబంధించింది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పేరెంట్స్ క్యాండిడేట్స్ మస్ట్ స్కాన్ QR code on the hall ticket and verify the examination center at least a day before the examination confirms its location and route. సో మీరు ఏ రూట్ లో వెళ్ళాలి చెప్పే కదా, 8:30 కల్లా మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోవాలి. అంటే ఎగ్జామినేషన్ సెంటర్కి ఎప్పుడు వెళ్ళాలి, 7:45 కల్లా వెళ్ళిపోవాలి, 8 కల్లా వెళ్ళిపోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ లోపల పంపించినా 8:30 లోపు మీరు లోపల కూర్చుంటారు. 8:30 తర్వాత ఒక పావు గంట వరకు అలౌ చేస్తూ ఉంటారు. 8:45కి గేట్ క్లోజ్ చేస్తారు. ఇక 8:45 తర్వాత ఎవరు వచ్చినా సరే లోపలికి అయితే రానివ్వరు, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇది. తర్వాత, క్యాండిడేట్ షుడ్ క్యారీ దేర్ హాల్ టికెట్ రెడీ విత్ దెమ్ ఫర్ ఇన్స్పెక్షన్ బై ద చీఫ్. ఎవరైతే అక్కడ డ్యూటీ అసైన్ చేసి ఉన్నారో వాళ్ళు వెరిఫై చేస్తారంటారు మిమ్మల్ని. మీరు హాల్ టికెట్ తో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ రిసీవ్ ద కరెక్ట్ క్వశ్చన్ పేపర్ ఫ్రమ్ ద ఇన్విజిలేటర్ కన్సర్న్డ్. కరెక్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి. అంటే ఏంటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఏ రాస్తున్నారు, మ్యాథ్స్ ఏ తెలుగు మీడియం అయ్యి ఉండి ఇంగ్లీష్ మీడియం పేపర్ తీసుకున్నారు అనుకోండి, మీరు చెప్పలేదు అనుకోండి, అక్కడ టాలీ అవ్వదు అనమాట, ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయ్యి తెలుగు మీడియం పేపర్ తీసుకున్నారు అనుకోండి, తెలుగులో కూడా అర్థమవుతుంది, రాసేస్తే ఏం కాదు అని చెప్పేసి అనుకుంటారు. అలాంటివి చేయకండి. మీరు ఏ మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అయితే ఆ మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి. దట్ ఈస్ ద స్టూడెంట్స్ హెల్త్ రెస్పాన్సిబుల్. క్యాండిడేట్ షుడ్ నాట్ రైట్ దేర్ నేమ్స్ రిజిస్టర్డ్ నంబర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ బుక్. మీ ఆన్సర్ బుక్ లో క్యాండిడేట్ నేమ్ గానీ అండ్ రిజిస్టర్డ్ నంబర్ కానీ ఎక్కడ కూడా రాయొద్దు. ముఖ్యంగా లాంగ్వేజెస్ ఎగ్జామినేషన్ విషయంలో మీరు లెటర్ రైటింగ్ రాసినప్పుడు మీ నేమ్ గానీ అండ్ రోల్ నెంబర్ గానీ వేస్తూ ఉంటారు, అలాంటివి వేయకండి. అండ్ క్వశ్చన్స్ ఆఫ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోండి. క్వశ్చన్స్ ఆఫ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ షుడ్ బి ఆన్సర్డ్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ ద సేమ్ ఆర్డర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ లో ఏ ఆర్డర్ లో అయితే క్వశ్చన్స్ ఉన్నాయో మీరు వెరీ షార్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకే దగ్గర రాయాలంటున్నాడు. చూసారా, క్వశ్చన్స్ ఆఫ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ షుడ్ బి ఆన్సర్డ్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ ద సేమ్ ఆర్డర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సెక్షన్ ఏ లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏనే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒకటో క్వశ్చన్ స్టార్ట్ చేసి 2, 3, 4 అలా ఏ ఆర్డర్ అయితే ఆర్డర్ లో రాయాల్సి ఉంటుంది. మీరు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ ఆర్డర్ అయితే ఆర్డర్ లో రాయాలంటున్నాడు. అంటే మీకు 10వ క్వశ్చన్ ఫస్ట్ వచ్చి కాబట్టి 10వ రాయకండి. 1వది రాకపోతే 1వ నెంబర్ వేసి 2 లైన్ల గ్యాప్ వదులుకొని 2వది రాయండి. 2వది కూడా రాకపోతే ఇంకో 2 లైన్ల గ్యాప్ వదిలి రాసుకోండి. 3వది కూడా రాకపోతే 3వది కూడా నెంబర్ వేసి అలా వదిలేసేయండి. అలా మీకు ఏది వచ్చో ఒక ఆర్డర్ లో రాసుకుంటే వెళ్ళండి. చూస్తారా ఇక్కడ ఏమన్నాడు, సో ఆన్సర్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ ద సేమ్ ఆర్డర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఇన్ ద సేమ్ ఆర్డర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఇది కూడా న్యూ రూల్. సో ఇది కూడా న్యూ రూల్, కొత్త రూల్స్ వచ్చాయని చెప్పాను కదా, ఇది కూడా కొత్త రూలే. తర్వాత, స్ట్రిక్ట్ సైలెన్స్ షుడ్ బి మెయింటైన్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. స్ట్రిక్ట్ సైలెన్స్, కీప్ సైలెన్స్ కూడా కాదు, స్ట్రిక్ట్ సైలెన్స్. తర్వాత 9th ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సో మీరు ఖచ్చితంగా ఇది పనిషబుల్ అవుతారు ఇలాంటివి ఏం చేసినా సరే. క్యాండిడేట్స్ ఆర్ లయబుల్ టు బి బుక్డ్ అండర్ మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఇఫ్ దే ఇండల్జ్ ఇన్, ఈ కింది వాటిలో ఏదన్నా ఫాలో చేస్తే, బ్రింగింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రిటర్న్ ఆర్ ప్రింటెడ్ మెటీరియల్ బుక్స్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. ఎగ్జామినేషన్ హాల్లోకి ఎలాంటి ప్రింటెడ్ గానీ లేదా రిటర్న్ గానీ బుక్స్ గానీ ఏమైనా తీసుకెళ్తే మెటీరియల్స్ మీరు ఏమవుతారు, పనిష్ అండర్ మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అవుతారు. నోటింగ్ డౌన్ ద ఆన్సర్స్ ఆన్ ద క్వశ్చన్ పేపర్స్. క్వశ్చన్ పేపర్ పైన ఆన్సర్స్ నోట్ చేయకూడదు. ఆన్సర్స్ డు నాట్ రైట్ ఆన్ క్వశ్చన్ పేపర్. ఓకేనా, క్వశ్చన్ పేపర్ పైన ఆన్సర్స్ రాయకండి. క్వశ్చన్ పేపర్ పైన ఆన్సర్ రాయొద్దు. ఏది కూడా టిక్ చేసుకో. ఇంగ్లీష్ గ్రామర్ కానీ తెలుగు గ్రామర్ కానీ మనం డాష్ లో ఫిల్ చేసుకుంటా ఉంటాం, పెన్సిల్ తో రాస్తా ఉంటాం. కొంతమంది మ్యాథ్స్ ఫార్ములాస్ రాస్తూ ఉంటారు, కొంతమంది ఫిజిక్స్ ఆ అటాచ్డ్ ప్రాబ్లమ్స్ దగ్గర ఫార్ములాస్ వేస్తూ ఉంటారు. అలాంటి వస్తువులు చేయకండి. చేస్తే మిమ్మల్ని డీబార్ చేసే ఛాన్స్ ఉంది, మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తారు. కాపీయింగ్ ఫ్రమ్ అదర్స్, పక్కన వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేయడం. అండ్ డి వచ్చేసి పొజిషన్ ఆఫ్ సెల్ ఫోన్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, దే ఆర్ ఆల్సో పనిషబుల్ అండర్ సెక్షన్స్. ఈ సెక్షన్స్ కింద ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ తీసుకెళ్లే వాళ్ళని కూడా పనిష్ చేస్తా ఉంటున్నారు. నెక్స్ట్, క్యాండిడేట్స్ రైటింగ్ ద ఎగ్జామినేషన్ ఎట్ ఏ సెంటర్ అదర్ దాన్ ద అలాటెడ్ వన్ ఆర్ లయబుల్ ఫర్ క్యాన్సిలేషన్.
ఓకేనా, ఒకరి బదులు ఒకటి రాయటం, ఎగ్జామినేషన్ అనేది ఒకరి బదులు ఒకటి రాయటం అనేది అది కూడా క్యాన్సిలేషన్ అయితే చేస్తాం. డు నాట్ టు బారో ఆర్ ఎక్స్చేంజ్ ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్, పెన్ కానీ పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ పక్కన వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక షార్ప్నర్ ఇవ్వండి, ఎరేజర్ ఇవ్వండి, పెన్సిల్ ఇవ్వండి అని పక్కన వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో మాల్ ప్రాక్టీసింగ్. మెయింటైన్ హైజీనిక్ కండిషన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. డు నాట్ స్పిట్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఉమ్మి వేయడం కానీ మనం ఓకేనా వచ్చేటువంటి స్నీజింగ్ చేయడం కానీ ఇలాంటివి అన్ని ఎగ్జామినేషన్ హాల్ చుట్టుపక్కల అయితే చేయకూడదు అన్నారు. మీకు డౌట్స్ వస్తే మాత్రం కింద ఇక్కడ ఉన్నటువంటి మీ డిస్ట్రిక్ట్ కంట్రోల్ ఇన్ఛార్జ్ నెంబర్ ఉంటుంది. ఇది ఎవరి హాల్ టికెట్ వాళ్ళకి మీ డిస్ట్రిక్ట్ బేస్ చేసుకునే నెంబర్ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి ఏమైనా డౌట్ ఉంటే చూడొచ్చు అనమాట. సో ఇది ఈసారి మళ్ళీ ఒకసారి కన్క్లూడ్ చేస్తా చూడండి. ఎగ్జామినేషన్ సంబంధించి 2025 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధించి కొత్త రూల్స్ లో పెట్టింది ఏంటంటే ఎగ్జామినేషన్ టైమింగ్. మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేటువంటి ఎంటర్ అయ్యేటువంటి టైమింగ్ అనమాట 8:30 లోపు ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి. ఓకే, 8:30 తర్వాత లేట్ గా వస్తున్నటువంటి స్టూడెంట్స్ ని 8:45 తర్వాత ఎవరిని అలౌ చేయరు. 8:30 కల్లా ఎగ్జామినేషన్ సెంటర్ హాల్లో ఉండాలి. 8:45 తర్వాత ఎవరిని అలౌ చేయరు. ఓకే, సో ఇది మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీకు వాచెస్ అలౌ ఉండదు. ఎనీ వాచ్, ఎనీ టైప్ ఆఫ్ వాచెస్ ఆర్ నాట్ అలౌడ్. అది స్మార్ట్ వాచ్ కావచ్చు, అనలాగ్ కావచ్చు, డిజిటల్ కావచ్చు, వాట్ ఎవర్ ద వాచ్ ఇట్ ఈస్, ఇట్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. ఓకేనా, సో ఈ రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మీరు VSAQs రాస్తుంటే, వెరీ షార్ట్ ఆన్సర్స్ రాస్తుంటే, ఆన్సర్ స్క్రిప్ట్ లో ఆ వెరీ షార్ట్ ఆన్సర్స్ స్టార్ట్ చేసినప్పుడు క్వశ్చన్ పేపర్ లో ఉన్న ఆర్డర్ ప్రకారమే రాయాలి. క్వశ్చన్ పేపర్ లో ఉన్న ఆర్డర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఫిజిక్స్ అని అడిగాడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. మీకు ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఫిజిక్స్ ఉంది కదా, క్వశ్చన్ నెంబర్ 1 వేసి ఆ క్వశ్చన్ ఆన్సర్ మీకు తెలియలేదు అనుకోండి, ఒక 2-3 లైన్లు వదిలేసి 2వ నెంబర్ క్వశ్చన్ వేసుకోవాలి. 2వ నెంబర్ క్వశ్చన్ లో డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్ అన్నాడు. యాక్యురసీ అండ్ ప్రెసిషన్ సంబంధించి మీకు ఆన్సర్ రాలేదనుకోండి, 3వ నెంబర్ క్వశ్చన్ వేయాలి. 3వ నెంబర్ క్వశ్చన్ వేసి ఆ 3వ నెంబర్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది కూడా అక్కడ రాసుకోవాలి. ఒక రాకపోతే అది కూడా వదిలేయాలి. తర్వాత 4, 5, 6, 7 అలా మీకు 2 మార్కుల ప్రశ్నలు క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారమే కంప్లీట్ గా అన్ని ఒకే ప్లేస్ లో రాయాలి. ఒకే ప్లేస్ ఇన్ ద సెన్స్ ఒక పేజ్ లో ఒక 2 లెక్కలు ఉండి 2 క్వశ్చన్స్ ఉండి, ఒక 4 పేజీల తర్వాత ఇంకో 2 క్వశ్చన్లు, ఒక 6 పేజీల తర్వాత ఇంకో 2 క్వశ్చన్లు అలా చేయొద్దు. ఓకేనా, అలా చేస్తే ఏమవుతుందో కూడా ఇక్కడ చూపించాం కదా ఆల్రెడీ. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట ఇక్కడ. ఏంటి? క్వశ్చన్స్ ఆఫ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ టైప్ షుడ్ బి ఆన్సర్డ్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ ద సేమ్ ఆర్డర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. దట్ ఈస్ ద రూల్. ఆ రూల్ మీద అయితే ఓపెన్ చేయండి. సో ఇది ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి. మ్యాథ్స్ 1A, 1B, మ్యాథ్స్ 2A, 2B, 1:5 క్వశ్చన్స్, అండ్ అలాగే ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాథ్స్ లోనే వేరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. ఫిజిక్స్ 1, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 1, 1:5 ఉన్నాయి. అలాగే కెమిస్ట్రీ నార్మల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కెమిస్ట్రీ 2, 1:5 ఉన్నాయి, నార్మల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. బాటనీ 1, బాటనీ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, ఫిజిక్స్ 1:5 పెడతాను. మన ఎగ్జామినేషన్ టైం ఉంది కాబట్టి అప్పుడు నేనే పెడతాను కాబట్టి బోర్డు దగ్గరకు వచ్చేస్తే గంటలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఫిజిక్స్ 2 కూడా అలానే చేసేస్తా. అలాగే కెమిస్ట్రీ 1 ఆల్ 2 మార్క్స్ ఒక వీడియో చేశాను. కెమిస్ట్రీ 2 ఆల్ 2 మార్క్స్ ఒక వీడియో చేశాను. ఫిజిక్స్ 1 ఆల్ 2 మార్క్స్ ఒక వీడియో చేశాను. ఫిజిక్స్ 2 ఆల్ 2 మార్క్స్ ఒక వీడియో చేశాను. ఓకేనా, సో ఈ విధంగా అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎవరైతే ఎగ్జామినేషన్కి వెళ్తున్నారో టైమింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.